వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటో తెలుసా? యాజ్ యూజువల్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి. ఎందుకు అంటే అసలు అభిమానం అంటే ఎట్లా ఉంటుంది అంటే మనం కేవలం సినిమాల్లో మాత్రమే చూస్తాం, లేదంటే అడపదడప కొన్ని సందర్భాలు మాత్రం రాజకీయాల్లో చూస్తాం. కానీ ఎక్కువగా ఇదే టాపిక్ ట్రెండ్ అవుతోంది. ఏంటి అంటే పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 27 అంటే ఈ రోజు నుంచి పర్యటించనున్నారు అన్న వార్త వచ్చిన దగ్గర నుంచి పిఠాపురం వాసుల్లో మళ్ళీ పండగ మొదలైపోయిందంట. సాధారణంగా మొన్నే కదా సంక్రాంతి అయింది అనుకుంటున్నారా? మనకైతే సంక్రాంతి, వాళ్ళకైతే ఆ పిఠాపురం ఎమ్మెల్యే గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి పండగే అట. అయితే ఈ పండగ వస్తున్నప్పుడు మరి ఏదో విధంగా స్పెషల్ అట్రాక్షన్ ఉండాలి కదా. ఈ స్పెషల్ అట్రాక్షన్ కోసం వాళ్ళు ఏం చేశారంటే ఆయనకి ఘన స్వాగతం పలుకుతూ ఒక పెద్ద ద్వారం గేట్, వెల్కమ్ గేట్ అయితే ఏర్పాటు చేశారంట. ఆ వెల్కమ్ గేట్ చూడటానికి ఎంత బాగుందో, అబ్బా సూపర్ అంటున్నారు చాలా మంది. సో ఆ గేట్ ఏంటి, ఆ వెల్కమ్ గేట్ ఏంటి, ఈ వినూత్న ఆలోచన ఏంటి, అభిమానులు ఏ విధంగా చేశారు అనే దాని మీద మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అయితే మిగిలింది ఏమిటి, గుడేనా అంటే ఏమో, అవునేమో, ఆయన చేస్తున్న గొప్ప పనులకి తప్పకుండా గుడి కూడా కడతారేమో. ఒకప్పుడు సినిమాల్లో ఇందాక అన్నాను కదా, ఆ సినిమాలకు సంబంధించి హీరోయిన్స్ కి హీరోలకి గుళ్ళు కట్టేవాళ్ళు. ఇలా నిజ జీవితంలో గుళ్ళు కట్టించుకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే అరే ఆయన ట్రెండ్ ఫాలోవర్ కాదు కదా, సెట్టర్ కదా. ఇందులో కూడా అంతేనేమో, రియల్ జీవితంలో కూడా గుడి కడతారేమో ఆయన చేసిన పనులకి అంటే అరే ఎందుకు కడతారు, ఖచ్చితంగా కడతారు త్వరలో అంటున్నారు చాలా మంది. సో ఈ రోజు ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే ఈ సూపర్ పాయింట్ మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. నాకు కాస్త ఎంకరేజ్ ఇచ్చినట్టు ఉంటుంది, మరిన్ని పాయింట్లు మీ ముందుకు తీసుకొచ్చే ఆలోచన చేస్తా. ఇక కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పిఠాపురంలో పర్యటించనున్నారు. అయితే ఈ రోజు ఉదయం ఆయన ఏం చేస్తారు అంటే విజయవాడ నుంచి బయలుదేరి మధ్యాహ్నానికి పిఠాపురం చేరుకుంటారు. మధ్యాహ్నం పిఠాపురం చేరుకొని రెస్ట్ తీసుకుంటారు అనుకుంటారేమో, రెస్ట్ ఏమీ తీసుకోరు. ఆయన జీవితంలో రెస్ట్ అనేదే లేదు. ఎందుకంటే రకరకాలుగా సమాజానికి ఏ విధంగా సేవ చేయాలి అని ఎక్కువ శాతం ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి, అందులోనూ ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే గారు కదా, సో పిఠాపురానికి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంట గెలిచి కదా రచ్చ గెలవాలి. సో ఆ ఉద్దేశంతో ఏం చేస్తున్నారు అంటే ప్రస్తుతం పిఠాపురం మీద ఫోకస్ చేశారు. ఏది వినూత్నంగా స్టార్ట్ చేసినా ఫస్ట్ పిఠాపురంలోనే స్టార్ట్ చేస్తున్నారు. అక్కడ సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి అన్న ఉద్దేశంతో సో ఈ పిఠాపురంకి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం ఆయన ఈ పిఠాపురంలోని ఒక స్కూల్లో, ఒక పాఠశాలలో, మున్సిపల్ పాఠశాలల్లో ఈ రోజు జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. స్వయంగా ఆయనే వెళ్లి ప్రజల దగ్గర నుంచి అర్జీలు స్వీకరిస్తారు. ఇక మధ్యాహ్నం అంతా ఈ కార్యక్రమం జరిగితే ఇక సాయంత్రం పూట అరే మధ్యాహ్నం అంతా చేసాం కదా సాయంత్రం రెస్ట్ తీసుకుందాంలే అనుకుంటారా? అరే చెప్పాను కదా రెస్ట్ అనేది అక్కడ ఇండస్ట్రీలో లేదని చెప్పి. సో సాయంత్రం ఏం చేస్తారు అంటే ఈ పిఠాపురానికి సంబంధించిన ముంపు ప్రాంతాల్లో అయితే పర్యటించి అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుంటారంట, వెళ్ళి ప్రజలని కలుస్తారట. ఎప్పుడు? ఈ రోజు. మరి రేపు షెడ్యూల్ ఏంటయ్యా అంటే రేపు షెడ్యూల్ కూడా సేమ్ అదే. ఎందుకంటే పిఠాపురం ఎమ్మెల్యే గారు వస్తే ఎలా ఉంటది, అది కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అది కూడా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మరి ఒక్క రోజులో అయిపోతుందా? అయిపోదు కదా. రేపు 28, అప్పుడు కూడా రేపు కూడా ఇదే షెడ్యూల్ ఈ విధంగానే కన్ఫర్మ్ అవుతుంది అన్నట్టుగా ఇచ్చారు. అయితే ఇంకొకటి అంటే ఎల్లుండి 29 కూడా ఇదే. అయితే చాలా మంది చెప్తున్న మాట ఏమిటి అంటే 29తో ఈ కార్యక్రమాలు అన్ని చేసిన తర్వాత ఒకవేళ కుదిరితే అంటే మ్యాక్స్ అందరూ చెప్పుకునే మాట ఏమిటి అంటే పక్క రాష్ట్రాల వాళ్ళు పిలుస్తున్నారు కదా, ఎక్కడైనా సనాతన ధర్మానికి సంబంధించి ఏదైనా కార్యక్రమం జరిగితే ఆయన తప్పకుండా వెళ్తున్నారు కదా, మరి అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామికి సంబంధించిన కళ్యాణ ఉత్సవాల్లో కూడా
ఆయన పాల్గొంటారు, ఖచ్చితంగా పాల్గొని తీరతారు అనే మాట అయితే బయటికి రావడంతో ఇక ఊరుకుంటారా అభిమానులు? అస్సలు ఊరుకోరు కదా. వాళ్ళు ఏం చేశారో తెలుసా? కృతజ్ఞతా ద్వారం అంటే ఏంటంటే, అయ్యా నువ్వు చేసిన మంచి పనికి మేము చేసేది చాలా తక్కువ, కాకపోతే నువ్వు మా కోసం ఇంత చేసావు కదా, ఇంతకీ ఏం చేశారనుకుంటున్నారా? దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ స్పెషల్ గేట్ ఎందుకు ఏర్పాటు చేశారో కూడా మనం తెలుసుకోవాలి కదా. రాజోలులో పర్యటించినప్పుడు ఈ శంకర్ గుప్తానికి సంబంధించిన అక్కడ రైతులు కొబ్బరి చెట్లు చనిపోతున్నాయి, ఇంటికి పెద్ద దిక్కులా భావించే కొబ్బరి చెట్లు చనిపోతున్నాయని రైతులు బాధపడుతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళగానే వెంటనే అక్కడికి వెళ్లి ఆయన నాకు 45 రోజుల టైం ఇవ్వండి, మీ సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం అయితే చూపిస్తా అన్నారు. అయితే ఆయన అడిగింది 45 రోజులైనా 45 రోజులు ముందుగానే ఆ సమస్యకి పరిష్కారం చూపించే విధంగా 20.77 కోట్ల రూపాయలను అయితే డ్రైన్లు క్లియర్ చేయించటానికి, ఆ సమస్యను పరిష్కరించే విధంగా నిధులను అయితే కేటాయించేలా చేశారు. అంత గొప్ప పని చేసిన ఆయనకి స్వాగతం వినూత్నంగానే పలకాలి కదా. ఆ ఉద్దేశంతో ఆ విధంగా ఈ పెద్ద ద్వారాన్ని అయితే ఈ మలికిపురం ఎంట్రన్స్ లో అయితే ఆయన కోసం ఏర్పాటు చేశారట. అయ్యో ఆయన వస్తే బాగుండు, ఈ ఎంట్రన్స్ చూస్తే బాగుండు అని చాలా మంది భావిస్తున్నారు. మరి గొప్ప గొప్ప పనులు చేసినప్పుడు ఇలా ఎంట్రన్స్ ద్వారాలైనా గుళ్ళు కూడా కడతారు కదా బా అని చాలా మంది చెప్తున్నారు. అవును, గుళ్ళు కోసం 19 కోట్ల రూపాయలు కేటాయించారు ఆయన. చాలా మంది చెప్తున్న మాట ఏమిటి, 2 సంవత్సరాలు అయింది కదా, ఏం చేశాడు అంటున్నారు కదా. గుళ్ళు కోసం 19 కోట్ల రూపాయలు ఆయన కేటాయించాడు కాదు, కేటాయించడమే కాదు, అక్కడ పనులు జరుగుతున్నాయా లేదా, దేవాలయాలకి ఇబ్బందులు ఉంటున్నాయా లేదా, ప్రజలకు సేవలు ఎలా అందుతున్నాయి ఏంటి అనేది కూడా పరిశీలిస్తున్నారు. బేసిక్ గా ఆయన శాఖ కాదు, కాకపోతే సనాతన ధర్మానికి మన వంతుగా ఏదన్నా చెయ్యాలి అన్న ఉద్దేశం. ఆ విధంగా ఆయన అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మరి ఇంత గొప్ప పనులు చేస్తున్న ఆయనకి త్వరలో గుడి కడతారా అంటే ఏమో, కట్టొచ్చేమో, కట్టకూడదని ఎక్కడ రాసిలేదు కదా. మరి ఏం చేయకుండా జస్ట్ అలరించిన వాళ్ళకే గుళ్ళు కడుతున్నప్పుడు ప్రజా సమస్యల మీద ఇంత పోరాడుతున్న వ్యక్తికి, నిజ జీవితంలో ఈ విధంగా సమాజానికి సేవ చేస్తున్న వ్యక్తికి గుడి కట్టకుండా ఉంటారా అంటే, అరే ఎందుకు కట్టకుండా ఉంటారు, ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా. చాలా మంది పాదయాత్రల గురించి మాట్లాడుతున్నారు కానీ ఈ 3 ఏళ్లలో ఇంకా ఎన్ని అద్భుతాలు చేస్తారో. ఇంకో విషయం ఏంటో తెలుసా, ఈ మంత్ ఎండింగ్ లో ఈ నెలంతా ఏం చేశారు అనే దాని మీద ఒక సూపర్ రిపోర్ట్ అయితే నేను ఇవ్వబోతున్నాను. ఈ ఒక్క నెల అంటే స్టార్టింగ్ నెల 2026లో మొదటి నెల ఆయన చేసిన అద్భుతాల మీద అయితే ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అయితే మీరు తప్పకుండా మర్చిపోకుండా పవన్ కళ్యాణ్ గారికి ద్వారాలే కాదు గుడి కూడా కడతారేమో అన్న దాని మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. సో మళ్ళీ రేపటి పాయింట్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.